అందరికీ నమస్కారం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీబీటీ బయోటెక్ కిసాన్ హబ్ ప్రాజెక్ట్ కేవీకే కొండంపూడి. నువ్వులు పురాతనమైన నూనె గింజల పంటల్లో ఒకటి మరియు ముఖ్యమైన నూనె దిగుబడినిచ్చే పంట. దీని నూనె శాతం దాదాపు 40 నుంచి 50% వరకు ఉంటుంది. మనం డీబీటీ పథకంలో ఈ నువ్వుల విత్తనాన్ని ఎకరాకు 2 కేజీలు చొప్పున నువ్వులు ఇవ్వడం అనేది జరిగింది. అందులో 25 నుంచి 30 గ్రామాలకు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే విత్తనంతో పాటు విత్తన శుద్ధికి కావలసిన మందులు, పసుపు మరియు నీలం జిగురొట్టలను, వేప నూనెను కూడా ఇవ్వడం జరిగింది. తగు యాజమాన్య పద్ధతులను కూడా చెప్పడం జరిగింది. తద్వారా రైతుకి దిగుబడి అధికంగా వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు విరోధ్ సింహాచలం, మాది మేడ్వాడ గ్రామం అండి. మేము ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నువ్వు విత్తనాలకు తీసుకోవడం జరిగింది. అలాగే డీబీటీ పథకం కింద మన కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళు మా మేడ్వాడ తరపునే ఒక 20 మంది రైతులకు ఇచ్చారండి. వైఎల్ఎం 66 లాస్ట్ ఇయర్ ఇచ్చారండి. ఈ సంవత్సరం వైఎల్ఎం 146 ఇచ్చారండి. దానికి దీనికి ఏంటంటే తేడా, ఈ వైఎల్ఎం 146 రకం కొన్ని తెగులు తట్టుకుంటుందండి. అలాగే దిగుబడి పరంగా కూడా 66 రకానికి 146 రకానికి కొద్దిగా వ్యత్యాసం ఉందండి. ఇది కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఈల్డ్ పరంగా చూసుకున్నా బాగుంది, తెగుళ్ళు కూడా కొద్దిగా తట్టుకుందండి. అందువల్ల ఈ రకం బాగుంది. రైతులు చేసుకున్నా బాగా దిగుబడి వస్తుంది కాబట్టి మాకు బాగా దిగుబడి వచ్చింది. దీన్ని ప్రతి రైతులు వేసుకోవాల్సిందిగా చూస్తుంది. ఇప్పుడు దిగుబడి పరంగా చూసుకున్న వైఎల్ఎం 66 కి 146కి వైఎల్ఎం 66 అయితే 250 నుంచి 300 కేజీల వరకు వస్తుందండి. అదే 146 అనే రకం అయితే 350 కేజీల వరకు వస్తుందండి. ఒక 50 కేజీలు వ్యత్యాసం వస్తుంది. మాకు కేజీ 120 రూపాయలు పోతుందండి విత్తనం, ఇది సీడ్. దాని పరంగా చూసుకున్న ఒక 120 ఇంటూ 350 అంటే 42,000 చిల్లర ఎంత వస్తుంది. మాకు ఖర్చు ఒక 15,000 పోయినా ఒక 20 నుంచి 25,000 వరకు దిగుబడి మాకు మిగిలి వస్తుందండి. ఆదాయం ఆ పరంగా చూసుకున్నా బాగుందండి. అందువల్ల మాకు ఈల్డ్ కూడా బాగా వచ్చింది. దీన్నే రికమెండ్ చేస్తున్నాం.